అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిత కోవేటివ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కేక్ చేశానండి. కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి. ఆల్రెడీ నేను ఇది షార్ట్స్లో పెట్టాను. ఇప్పుడు మనం కేక్ ఎలా చేయాలో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నేను 1 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అందులోనే ఒక 5 ఇలాచీలు అనేవి తీసుకున్నాను. మిక్సీ పట్టడం కోసమని అందులో వేసి పెట్టాను. నెక్స్ట్ మనకు పాలు, టూటీ ఫ్రూటీ, మైదా, కుకీస్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్, 150 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు నేను మిక్సీ పట్టాను అని చెప్పాను కదా, ఆ ఆల్రెడీ మిక్సీ పౌడర్ పట్టి పెట్టాను. ఇందులోనే మనము ఇప్పుడు 150 గ్రామ్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాం చూడండి. చిన్న గ్లాస్ అయింది నాకు 150 గ్రామ్స్ అంటే. ఆ పెరుగు కూడా అందులోనే వేసి మళ్ళీ ఒకసారి మనం మంచిగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత సేమ్ మనం ఇప్పుడు ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అంతా మనం ఆయిల్ పోయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ అనేది చూసేసుకోవాలి. నేను మళ్ళీ అందులో కలిపేటప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇప్పటికైతే నేను ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ అనేది వేసాను. ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా, అలాగే ఒక 5 to 6 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ కూడా నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 5 to 10 మినిట్స్ నేను మంచిగా మిక్సీ పట్టానండి. అది మంచిగా కొంచెం ప్లఫీగా మంచిగా రావాలని చెప్పేసి కొంచెం చాలాసేపే నేను మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను కదండి, 1.5 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. ఆల్రెడీ గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే షుగర్ది మనం మిక్సీ చేసామో అది కూడా అందులో పోసేసి మంచిగా మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాం కదండి, మనం దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా ఎంతసేపు అంటే ఒక 5-10 మినిట్స్ బీట్ చేసుకోవాలి. మనకు అర్థమైపోతుంది. అయినా కొంచెం లిక్విడ్గా నీకు ఉంది, చాలా లూజ్గా ఉంది అనుకుంటే నేను మళ్ళీ ఇంకొంచెం మైదా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కొంచెం లూజ్ అనిపించింది కాబట్టి నేను ఇంకొంచెం మైదా అనేది యాడ్ చేశాను. షుగర్ కూడా చూసుకోండి, ఒకవేళ మీకు టేస్ట్కి సరిపోయింది అంటే ఓకే, టేస్ట్కి సరిపోలేదు అంటే సేమ్ మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టి షుగర్ అనేది మళ్ళీ ఇందులో పోసుకొని కలుపుకోవాలి. నాకైతే కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయాయి. ఒక మైదా ఒకటే కొంచెం లూజ్ అయిందని చెప్పేసి మళ్ళీ కొంచెం కలిపాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఏమో పాలు కూడా యాడ్ చేశాను. మనం కాచి చల్లార్చిన పాలే, అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మళ్ళీ నేను ఆయిల్ అనేది మళ్ళీ యాడ్ చేశాను చూడండి. మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను. మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని మనం ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుందండి. వీడియో అనేది నేనే కొంచెం స్పీడ్ పెట్టానండి, ఎందుకంటే చాలా టైం పట్టింది. ఒక 10 మినిట్స్ వరకు నేను అలాగే కలుపుతూనే ఉన్నాను. మనం కలుపుతూ ఉంటే మంచిగా ఇట్లా లేయర్ అనేది రావాలి, బబుల్ అనేది లేకుండా ఎక్కడ ఉండలు కట్టినట్టు కానీ వేరే మనకి ఎక్కడైనా ఇట్లా కొంచెం కొంచెం రౌండ్ ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా ఏమీ ఉండకూడదు. మనం మంచిగా ఎంత బాగా కలిపితే ఇట్లా పైనుంచి వేస్తుంటే ఇట్లా కింద లేయర్స్ ఇట్లా పడాలి, అలా మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత ఇప్పుడు నేను టూటీ ఫ్రూటీ అనేది తీసుకున్నాను. టూటీ ఫ్రూటీలో కూడా కొంచెం మైదా వేసి అందులో కలిపి అవి అందులో యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను. ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ టూటీ ఫ్రూట్ అనేది అందులోనే వేసేసాను. చూసారు కదండి, మరీ లూజ్ ఉండవద్దు, అలాగని మళ్ళీ తిక్కుగా ఉండకూడదు. ఒకవేళ మరీ తిక్కుగా మీకు అనిపించిందంటే మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ అనేది పోసి మొత్తం ఆ గిన్నెకి అంతా చుట్టూ రాసి దాని తర్వాత కొంచెం మైదా పిండి కూడా తీసుకొని మొత్తం చుట్టూ అంతా చల్లి కొంచెం ట్యాప్ చేశాను. మొత్తం గిన్నెకు మనం రాసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎగ్ స్మెల్ వస్తుందని చెప్పేసి నేను ఎగ్తోనే ఎక్కువ చేయను. మా పిల్లలు కూడా ఈ కర్డ్తోనే దీంతోనే చాలా ఇష్టంగా తింటారు. సో అందుకే నేను ఈ కేకే ప్రిఫర్ చేస్తాను, ఇలాగే చేస్తాను. బర్త్డేస్ అయినా ఎప్పుడైనా ఏదన్నా మా పిల్లలు కావాలని అడిగినప్పుడల్లా నేను ఇదే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ కేక్ మాత్రం. ఇప్పుడు మనం మొత్తం గిన్నెకు మొత్తం మైదా ఉన్న ఆయిల్తో రాస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో హాఫ్ అనేది మనం అందులో పోసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇందులో హాఫ్ పోస్తాను. పోసి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి.
బబుల్స్ కానీ ఏం లేకుండా మంచి ఈవెన్గా కింద ఒక 2-3 టైమ్స్ మనం ఇట్లా కొట్టాలి. కొడితే మనకి లేయర్ అనేది స్ట్రైట్గా వస్తుంది. రౌండ్ రౌండ్ బాల్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ లేకుండా, గ్యాప్ అనేది ఎక్కడ లేకుండా మనం చూసుకొని ఒకసారి 2-3 సార్లు గిన్నెని అలా కొడుతూ ఉంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడ బబుల్స్ కూడా ఉండవు. అలా ఒక 2-3 టైమ్స్ నేను ట్యాప్ చేసుకున్నాను. ట్యాప్ చేసుకున్నాక తర్వాత దానిపైనుంచి కుకీస్ అనేవి యాడ్ చేశాను. కుకీస్ ఎప్పుడు టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తాను, కాకపోతే కుకీస్ మా బాబుకి ఇష్టం అని చెప్పేసి కుకీస్ అనేవి పైనుంచి వేశాను. దానిపైనుంచి అలాగే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశాను కుకీస్తో పాటు. చూసారా మొత్తం ఇలా వచ్చింది. ఈవెన్గా 2-3 సార్లు మనం ట్యాప్ చేసుకుంటే అలా ఈవెన్గా వస్తుంది. ఆ లోపు నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నానండి, ముందే ప్రీ హీట్ చేసి నేను పెట్టుకున్నానండి. సో అందులోనే ఇది కూడా పెట్టేసి మూత పెట్టేసి పెట్టాను. నెక్స్ట్ ఇంకా మిగిలింది కదండి, సో 2 కేక్స్ అయ్యాయి నాకు. సో మిగిలిన దాంట్లో సేమ్ మళ్ళీ అలాగే ఆయిల్ పోసి మళ్ళీ మైదా అనేది చుట్టూ అలా రాసి మిగిలిన పేస్ట్ అంతా అందులో వేసేసాను. సో మళ్ళీ సేమ్ దీన్ని కూడా అలాగే ట్యాప్ చేసుకొని పైనుంచి మంచిగా టూటీ ఫ్రూటీస్ను కుకీస్ అనేవి యాడ్ చేసుకొని పెట్టాను. సో నాకు ఎంత లేదన్నా ఒక 45 మినిట్స్ పడుతుందండి. ఆల్రెడీ ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకొంచెం ఒక 30 మినిట్స్. ఇప్పుడు మనం తీసుకున్న 1.5 గ్లాస్ మైదాకి 1 కప్ ఆఫ్ షుగర్కి నాకు 2 కేక్స్ అనేవి అయ్యాయి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మనకు మైదా వద్దనుకుంటే రవ్వతో కూడా చేసుకోవచ్చు, దాంతో కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదండి. ఇప్పుడు కొంచెం ఫస్ట్ పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత నేను ఇది క్లిప్ తీసాను. సో చూడండి కొంచెం పైకి మనకు ఉడికినట్టు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 20-30 మినిట్స్లో మొత్తం కేక్ మొత్తం రెడీ అయిపోయింది. ఇది చల్లారాలండి, వేడి మీద అసలే తీయొద్దు. వేడి మీద తీస్తే మళ్ళీ మొత్తం మనకు విరిగిపోతుంది, హాఫ్ అవుతుంది. కొంచెం చల్లగిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత తీసుకుంటే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని మా పిల్లలు తిన్నారు. చాలా అంటే చాలా బాగా, షుగర్ కూడా చాలా బాగా సరిపోయిందండి. మా బాబుకి అయితే బాగా నచ్చింది, మా పాపకి మా బాబుకి. పిల్లలు చాలా ఇష్టంగా తినచ్చండి. ఇప్పుడు బయట కేక్స్ కూడా అసలు బాగాలేవు, మనం ఇంట్లోనే ఇలాగ సింపుల్గా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. జస్ట్ అది మనం మిక్స్ చేసుకోవడం ఒక్కటే కొంచెం లేట్, కానీ మిగతాదంతా ప్రాసెస్ చాలా ఈజీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకోవచ్చు. మన ఇంట్లోనే మైదా పెరుగు ఎలాగో ఉంటుందండి, కాకపోతే మనం ఒక సోడా ఒకటి, వెనిలా ఎసెన్స్ ఒకటి మనం తెచ్చుకుంటే అయిపోతుంది. ఒకవేళ మైదా వద్దు అనుకుంటే మీరు రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను ఒకసారి చేసి పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.